నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాక్షస పాలనతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన జగన్ను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులను తరిమికొట్టండి. గూడెం నియోజకవర్గ పొత్తు ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ బీజేపీ ఇన్ఛార్జీలు వలవల, ఈతకోటలు. మండుటెండలో వృద్ధులు పింఛన్లు తీసుకోవడానికి వెళితే ఇబ్బంది కనుక వాలంటీర్ల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయించాలి. నియోజకవర్గ వైసీపీ నాయకుల డిమాండ్. అలంపురంలో టీబీఆర్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు. పేరెంట్స్కు అవగాహన కలిగించిన డిఫెన్స్ రిటైర్డ్ ఉన్నతాధికారులు. ఈస్టర్ డే సందర్భంగా చర్చిల్లో వేడుకగా జీసస్కు ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఐదేళ్ల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి రాక్షస పాలనతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన జగన్ను తరిమి కొట్టడానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని, అందుకోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పెంటపాడులో 2 రోజులుగా శనివారం సాయంత్రం ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేశారు. పొత్తు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్తో తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు తమ పార్టీ శ్రేణులను వెంటబెట్టుకుని ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం, బీజేపీ అభిమానులంతా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలో చంద్రబాబును సీఎంగా చేసుకుందామన్నారు. ఇంటింటికి తిరుగుతున్నప్పుడు రోడ్ల సమస్య గురించి స్థానికులు ప్రస్తావించగా తమను గెలిపిస్తే అధికారంలోకి రాగానే వేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం పక్కకు మళ్లించి దళిత పేటలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం వస్తే ఏ సంక్షేమ పథకం ఆగదని, సంపదను సృష్టిస్తూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తామన్నారు. పింఛన్ను 4,000 చేస్తామన్నారు. మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, జనసేన మండల అధ్యక్షులు పుల్లాబాబి, బీజేపీ మండల శాఖ అధ్యక్షులు దత్తు ప్రసాద్, దాసరి అప్పన్న, కొనగళ్ల హరినాథ్, కసిరెడ్డి మధులత, నల్లమిల్లి చిన్నగోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వస్తున్నాడమ్మా చూసారు, ఏమీ లేదు, తనిఖీలేనా? ఎంతసేపు నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి మొత్తం దోచుకుని ముఖ్యమంత్రికి ఓటేయావా? లేకపోతే ఎస్సీలు కష్టంతో, ఎస్సీల ఓట్లతో ఈరోజు గద్దెనెక్కిన తర్వాత విదేశీ అంబేద్కర్ విధిని ఇవాళ రద్దు చేసిన వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. మీరే చెప్తా ఉన్నారు ఇదివరకు సీఎం సార్ అని ఇన్నోవా కార్లని, మరి డ్రిప్ ఇరిగేషన్లో సబ్సిడీలని, ట్రాక్టర్ 25%కి ఇచ్చిన సందర్భాలు కానీ, పొలంలో రైతులకు బోర్లు వేయించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తే ఈరోజు విదేశీ విద్యను తీసేసి అంబేద్కర్ విదేశీ విద్యను రద్దు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే ఆల్కహాల్కి అలవాటు పడతారో వాళ్ళ కుటుంబాల నుంచి డబ్బులు ఆగాలని చెప్పి 50 రూపాయల నుండి మద్యం చేశారు, 250 రూపాయలు చేసి ఈ నిరుపేదలు పొట్టగొట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని చెడగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతున్నా. ఇక మీరు చూసుకోండి, ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ లివర్ మొత్తం కనబడిన పరిస్థితి ఈ మందు తాగితే. కష్టపడే రైతు కూలీలు కానీ, లారీ డ్రైవర్లు కానీ, ట్రాక్టర్ డ్రైవర్లు కానీ కష్టాన్ని మర్చిపోవడానికి ఈ మద్యపానాన్ని సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. అత్యధిక రేట్లు, ఎందుకయ్యా నువ్వు రేట్లు పెంచావంటే మందు రేటు పెంచితే తాగరని ఉద్దేశంతో నేను పెంచానంటాడు. ఎందుకయ్యా క్వాలిటీ లేదంటే క్వాలిటీ బాగోపోతే తాగరాని మీద క్వాలిటీ తగ్గించే రేటు ఎక్కువ పెట్టి అమ్ముతూ ఉంటారు. వీళ్ళ మహమ్మద్ బిన్ తొగ్లక్ పరిపాలన అంటే ఏంటో చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ ల్యాండ్, శాండ్, మైన్ మీద ఆధారపడి బతుకుతున్న ప్రభుత్వం. ఇవాళ సొంత ఆదాయాన్ని సంవత్సరానికి 20,00,000 కోట్లని మరి లిక్కర్ ద్వారా సంపాదిద్దాం అన్నాడు. ఇది పేదల రక్తం. కర్మ ఎవరిని విడిచిపెట్టదో, ఈ కర్మ అనుభవించక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోండి,
న్యాయం లేదు, ధర్మం లేదు. ఎక్కడున్నా సరే వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లి కొట్టించడం, ప్రశ్నించితే కేసులు పెట్టడం. ఎవరు రౌడీలో మీరు ఆలోచన చేయండి. మేము గడిచిన 2014 నుంచి 2019లో ఎక్కడైనా అవినీతి ఆరోపణ కానీ రౌడీజంగా సంపాదించినట్టుగా అనిపిస్తే ఉల్టీ ఆరోపణతో చచ్చిపోతారని చెప్తున్నాం. కరోనా సమయంలో మీరు చూశారు, నా ఇంటికి వచ్చిన ప్రతి వ్యక్తికి ఆదుకున్నాం, ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువులు ఇచ్చాం, ప్రతి ఒక్కరికి మందులు కిట్ ఇచ్చాం. నువ్వు ఎక్కడున్నావు? ఆ రోజు నువ్వు నీ ప్రభుత్వ అధికారులు ఏం చేశారు అని అడుగుతా ఉన్నా. కనీసం నీరు సప్లై చేయలేరు, ట్రైన్ క్లీన్ చేయలేరు, లైట్లు వెలిగించలేరు, కుక్కలు పట్టించలేరు, జీతాలు ఇవ్వలేరు, పల్లెల్ని నిర్వీర్యం చేశారు ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. ఆ రోజు 25,000 ట్రాక్టర్లని సబ్సిడీలో చంద్రబాబు గారు ప్రభుత్వం ఇస్తే ఈ రోజు 35,000 ట్రాక్టర్లని ఈ రోజు వరకు ఇచ్చారు. మీరే రైతులు ఆదుకునేది. ఏదైతే కార్పొరేషన్లు చేసి ఎవరికి అన్యాయం జరిగింది అని అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వంలో ఎస్సీ సోదరులకు మాత్రమే అన్యాయం జరిగిందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో ఆనందరావు గారు చెప్పినట్టుగా కార్పొరేషన్ల ద్వారా అనేక లోన్లు, అంతేకాకోకుండా ఏదైతే మనం సప్లాని నిధులు తీసుకొచ్చి ఇక్కడ మరి అభివృద్ధి పదంలో నడిపేటట్టుగా ఆ వేళ చేయడం జరిగింది 2014-19 మధ్య. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా తీసేసి ఏవో పథకాలు పెట్టారు. ఆ పథకాలు అందరికీ వర్తిస్తున్నాయి, ఎస్సీ సోదరులకు కూడా వర్తిస్తున్నాయి. అంతేకాని ఎస్సీ సోదరులకంటూ సపరేట్ పథకాలు ఏవి కూడా లేవని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఎస్సీ సోదరులంటే అతను ఒక ఓట్ బ్యాంక్ గా భావించి చాలా చులకన భావంతో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని అతి దారుణంగా అవమానిస్తే ఆ బాధతో దిగమంగుకుని ఆయన చనిపోవడం జరిగింది. ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు అనే దుర్మార్గుడు తన కారు డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని తీసుకెళ్ళి ఇంటికి శవంగా పార్సిల్ తీసుకొస్తే అతన్ని పక్కన కూర్చోబెట్టి వేళ ఉపన్యాసాలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి. రాజానగరంలో ఎస్సీ సోదరులకి అనేక రకాలుగా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకా అతని ట్రాప్లో పడద్దు, దయించి గుర్తు చేసుకోండి. గతంలో మీకు ఆటో దగ్గర నుంచి ఇన్నోవా కారు దాకా సబ్సిడీ మీద లోన్లు ఇచ్చిన పరిస్థితి. కొత్త విషయానికి వస్తే నా మిత్రుడు పొలిశెట్టి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజార్టీ తోటి అసెంబ్లీకి పంపాలని చెప్పి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యాంక్ అందరూ చూస్తున్నారు. ఎందుకంటే జరిగిన 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది ప్రజలు గుర్తించారు. ఎందుకంటే ఈరోజు అధోగతికి రాష్ట్రం 5 సంవత్సరాల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే మిగతా రాష్ట్ర 28 రాష్ట్రాలు లెక్క చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జీరోలో వచ్చేసింది 5 ఏళ్ళలో. అభివృద్ధి లేదు, అవినీతి పెరిగిపోయింది. ఇసుక కుంభకోణం, మట్టి కుంభకోణం, మందు కుంభకోణం, ఇళ్ళ కట్టుకుంటే కుంభకోణం, మనిషి నుంచుంటే కుంభకోణం, కూర్చుంటే కుంభకోణం కింద ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో తేలడం జరిగింది. ఈ ఇటువంటి పరిస్థితిలో మరి కూటమి ఏర్పడి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్వ వైపును తీసుకురావడానికి ముగ్గురు కలిసి వెళ్ళి చేయాలని మోడీ గారి ఆలోచనలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కలిసి ఈ కూటమి ఏర్పడతాం. దానికి నాంది పునాది తాడేపల్లిగూడ అభ్యర్థి పొలిశెట్టి శ్రీనివాస్ గారు గ్లాసు గుర్తు. ఎందుకంటే ఈయన నెక్కితే అక్కడ సీఎం అవుతారు. అలాగే ఎంపీ అభ్యర్థి కమలపురంకి రెండో ఓటు వేస్తే మన మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. దీనివల్ల రాష్ట్రం మరి ఈ అవినీతి కుప్పల నుంచి, అప్పుల బాధ నుంచి తప్పుకుని మరొకసారి అభివృద్ధి బాటలు ఎదురుకెళ్తూ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువతకి కల్పించే విధంగా మరి పేదలకు ఇళ్ళ కానీ అని వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆశించిన కూటమి అభ్యర్థిగా చంద్రబాబు గారు మీరు సీఎంగా అవుతేనే ఈ అభివృద్ధి కార్యక్రమం ముందుకెళ్తాం జరుగుద్ది.
రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛన్దారులకు ఎప్పటిలాగానే వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇవ్వాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు ఏఎంసీ చైర్పర్సన్ ముప్పడి సంపత్ కుమార్, వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, వైకాపా నాయకులు బద్దాని శ్రీనివాస్, గోకా వెంకటేశ్వరరావు, కావిడి శివ వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్ద ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేసవి ఎండకు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కావున ఈసీ పునరాలోచించి చేసి పెన్షన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఒక సంస్థ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థని ఒకటి ఏర్పాటు చేసి ఈ వాలంటరీ వ్యవస్థ మీద సుమారు 6 నెలల నుంచి అతను లేనిపోని పిటిషన్స్ ఇవన్నీ వేయటం, కంప్లైంట్లు పెట్టడం ఇవన్నీ చేయటం జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ వారికి కూడా ఈ యొక్క నిమ్మగడ్డి రమేష్ అనేటువంటి సంస్థతోటి ఈ కంప్లైంట్ చేయటం జరిగింది. ఈవేళ ఈసీ గారు కూడా ఆయన యొక్క కంప్లైంట్ని ఆధారం చేసుకొని వాళ్ళ వార్డుల్లోనూ గ్రామీణ సచివాలయాల్లో కూడా వాలంటీర్స్ ఎవరూ కూడా వారి యొక్క సేవలు నిలుపుదల చేయాలి ఒక సర్క్యులర్ ఇవ్వటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుచేతనంటే వాలంటీర్ అంటేనే దాంట్లోనే అర్థం ఉంది. వాళ్ళు వాలంటీర్ సర్వీస్ చేస్తున్నారు. 5,000 రూపాయలకి పొద్దున్నే 4 గంటలకు వెళ్ళి పేదలు, వికలాంగులు, లేకపోతే బాగా బెడ్ రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళ పెన్షన్స్ ఇచ్చి సర్వీస్ చేస్తున్నటువంటి వారి మీద విషం చిమ్మటం అన్నది మంచి పద్ధతి కాదు. ఈ ఏప్రిల్, ఇది మార్చి అయింది, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా వికలాంగులు ఉన్న, బెడ్ రెస్ట్ మీద ఉన్న వీళ్ళందరూ కూడా ఆ సచివాలయాలకు వెళ్ళాలని అంటే 2,500 మంది ఉన్నటువంటి సచివాలయానికి హ్యామ్లెట్స్ కూడా ఉన్నాయి. 66 లక్షల పెన్షనర్స్ ఉంటే వాళ్ళు ఆ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. ఆ కుటుంబాలు కూడా ఆలోచించండి. ఈ ముగ్గురు ఉమ్మడి తెలుగుదేశం కానివ్వండి, పవన్ కళ్యాణ్ జనసేన కానివ్వండి, వీళ్ళందరికీ ఈ ప్రజల యొక్క ఇబ్బందులు వీరి వల్లే జరుగుతూ ఉన్నది. మీరు వీళ్ళ ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ పేదల యొక్క సంక్షేమాన్ని వీళ్ళకి పట్టదు. వీళ్ళకి ఈవేళ ఇటువంటి మనస్తత్వాలు ఉన్నటువంటి ఉమ్మడి కూటమిని నెగ్గిస్తే ఇంకా ఎన్ని బాధలు పడతారో ప్రజలు ఆలోచించాలని. పేదల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆలోచించి 2019లో ఒక మంచి సంకల్పంతో ప్రతి పేదవాడికి ఒక పింఛన్ కానీ, పింఛను బియ్యం, రైస్ కానీ ఇంటికి పంపాలనే దృఢ నిశ్చయంతో వారు ముందుగా పెన్షన్ ఇంటింటికి పంపారు. అదే పంపన పక్షంలో అదే కంటిన్యూటీ చేస్తుంటే మనకి ఒక కరోనాని మహమ్మారి వచ్చును. పంచాయతీ ఆఫీసుల దగ్గర వందలాది మంది వేడి ఆవిరిలతోటి ఉండేవాళ్ళం. మా పంచాయతీ మీద సర్పంచ్గా నేను ఆ రోజున చూసేవాడిని. అలాంటివన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని ఎంతో కాపాడి ఈ వాలంటీర్ వ్యవస్థలో వీరిని ఇంటింటికి పెన్షన్ పొద్దున ఉదయాన్నే అలాంటి వ్యవస్థనంతా ఈ ప్రతిపక్షం ఇబ్బందులు పాలు చేస్తాక ఆలోచించి ఈ వ్యవస్థని ఈ 3 నెలలు ఈ పేద ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పంపించి ఈ వ్యవస్థని ఎండాకాలం రోజుల్లో ఇంటింటికి ఓటేయమని అంటున్నారు. ఇంటింటికి డబ్బులు పంపుతాకి వీరికి ఇష్టం లేదా ఇంటింటికి పట్టుకెళ్ళి ఈసీ వారు ఓటేయమని చెప్తున్నారు. 80 ఏళ్ళు వృద్ధురాలు కానీ వృద్ధుడికి కానీ. అలా టైంలో ఈ రోజున ఈ 60 లక్షల మందికి ఏ రకంగా పంచగలరు? పెన్షనర్లకి, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, వికలాంగులకు కానీ, అలాగే ఒంటరి మహిళలు కానీ పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వకూడదు అనేసి నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు మరి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ ద్వారా మరి తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ మైండ్ సెట్ తేడతెల్లం అయిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది. మరి దీని ద్వారా మనకి అర్థమవుతుంది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ పేద ప్రజల మీద, జగన్కి పేద ప్రజలందరూ సపోర్ట్ ఉంటున్నారనేసి వాళ్ళందరి మీద మరి కక్ష సాధింపు చర్యగా మరి ఈ కోర్టులో పిటిషన్ వేయడం అన్నది జరిగిందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.
మరి పేద ప్రజలందరూ మీ వల్ల ఈ 2 రోజులు ఈ 2 నెలల్లో మరి ఎంత ఇబ్బందులకు గురవుతారో మరి మీకు చాలా దారుణంగా మరి ఉంటుందని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ప్రజలందరూ ఒక్కటే అర్థం చేసుకోవాలి, పెత్తందారులు ఎవరు, పేద ప్రజల పక్షాన్ని ఎవరు నిలుస్తున్నారు అన్నది. ఇప్పుడు చిన్న విరామం. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. డిఫెన్స్ రంగంలో ఉద్యోగులకు వెళ్లే వారి కోసం శిక్షణ ఇవ్వడానికి తొలిసారిగా ఈ ప్రాంతంలో అలంపురంలో టీబీఆర్ సంస్థ నేషనల్ డిఫెన్స్ అకాడమీ ప్రారంభించింది. అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ వ్యవస్థాపకులు టి భోగేశ్వరరావు ఎయిర్ డిఫెన్స్లో పనిచేసి వచ్చి తనకున్న అనుభవంతో అలంపురంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ ప్రాంగణంలోనే వచ్చే విద్యా సంవత్సరానికి గాను టీబీఆర్ జూనియర్ కళాశాల అండ్ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థను ప్రారంభించారు. ఇంటర్మీడియట్తో ఇంటర్ క్లాసులతో పాటు ఐఐటి, డిఫెన్స్, నీట్ శిక్షణ ఇవ్వబోతున్నారని నేషనల్ డిఫెన్స్ అకాడమీ మన ప్రాంతంలో వైజాగ్లో మాత్రమే ఉంది. కేవలం అక్కడకు బాయ్స్ మాత్రమే అనుమతి ఉండగా ఇక్కడ బాయ్స్తో పాటు గర్ల్స్ కూడా శిక్షణ అనుమతి ఇచ్చింది. 10th పాస్ అయిన వారు ఇక్కడ ఇంటర్మీడియట్లో డిఫెన్స్ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉన్నాయి. ఎంపీసీలో చేరిన వారికి ఐఐటి ఎంట్రన్స్, డిఫెన్స్ ఎంట్రన్స్ కోచింగ్ ఉంటుంది. బైపీసీ గ్రూప్ తీసుకున్న వారికి నీట్, డిఫెన్స్ ఎంట్రన్స్లకు కోచింగ్ ఇస్తారు. డిఫెన్స్ సీట్ రాకపోయినా ఇంటర్ తర్వాత ఎంసెట్, నీట్ ఎంట్రన్స్లు రాసి ఇంజనీరింగ్, వైద్య వృత్తికి వెళ్ళవచ్చు. ఇంటర్లో ఎన్సీసీ బి సర్టిఫికేట్తో పోలీసులు ట్రైనింగ్ కూడా అవకాశం ఉంది. డిఫెన్స్ ఎంట్రన్స్కు అవసరమైన శారీరక దారుఢ్యానికి హైవే రోడ్డు పక్కన 2.5 ఎకరాలు భూమి తీసుకొని అక్కడ అన్ని ఎక్సర్సైజులు చేసుకునే విధంగా ఎక్విప్మెంట్స్ పెట్టామన్నారు. తొలిసారిగా కళాశాల పెడుతున్నందున కళాశాల వ్యవస్థాపకులు భోగేశ్వరరావు ఆదివారం విద్యార్థులకు, పేరెంట్స్కు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మీలో మేజర్ జనరల్గా పనిచేసిన రాష్ట్రపతి అవార్డైన బివి రావు, ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా పనిచేసిన ఐవి రావు,
నేవీలో కమాండర్గా పనిచేసిన భరత్ భూషణ్ను తీసుకువచ్చి డిఫెన్స్ రంగంలో వచ్చేవారికి జాబ్స్ ప్రయోజనాలు, వారితో స్టూడెంట్స్కు పేరెంట్స్కు అవగాహన కల్పించారు. గ్రౌండ్స్కు తీసుకువెళ్లి శిక్షణ ఏర్పాటు చేసిన సామాగ్రిని చూపించారు. డిఫెన్స్ అకాడమీ స్కూల్ చైర్మన్ భోగేశ్వరరావు, డైరెక్టర్ రవికిరణ్, కరస్పాండెంట్ పద్మావతి, ప్రిన్సిపల్ మురళీలు పాల్గొన్నారు. I congratulate Bhogeshwar Rao garu for opening this wonderful academy, opening another dimension of employment with normal studies to all the students who are going to join this academy, that is towards joining the armed forces. I wish this effort as well as the academy all the very best, and I also wish that this academy produces many useful, brave soldiers for the country, which in turn will protect this country from the invasion of enemy. ఈ భోగేశ్వరరావు గారు అలంపురంలో ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ తెరుస్తున్నారు. దీని ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ మరియు సర్వీస్ సెలక్షన్ బోర్డు వాటికి ట్రైనింగ్ కూడా ఇంటర్మీడియట్ చదువుతో పాటు అవి ఇవ్వడానికి వారు ఏర్పాట్లు చేశారు. ఎవరైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి ట్రైనింగ్ అవుతారో వారు అన్ని రంగాలకి కూడా తయారవుతారని, ఒక మంచి వ్యక్తిత్వం ఏర్పడుతుందని, వారికి ఆత్మస్థైర్యం బాగా కలుగుతుందని మా అందరి ఈరోజు మేము మాట్లాడినటువంటి విషయాన్ని బట్టి తెలిసిన విషయం. అందుచేత ఇక్కడ మన ప్రాంతంలో అందుబాటులో ఈ వ్యవస్థని, ఇటువంటి ట్రైనింగ్ కాలేజ్ చదువుతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అవ్వడానికి ఒక ఫెసిలిటీని మనకి భోగేశ్వరరావు గారు అలంపురంలో ఏర్పరిచారు. వారికి తర్వాత ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. I have seen the obstacle course, infrastructure, very conducive. చాలా కండ్యూసివ్ అంటే ఎంతో అనువుగా ఉన్నది ఫర్ ట్రైనింగ్. ఎగ్జాక్ట్ ఎస్ఎస్బిలో ఉండేటువంటి అండ్ జనరల్ స్ట్రెంథనింగ్ కావాల్సిన మైండ్ అండ్ ఫిజికల్ స్ట్రెంథనింగ్ కావాల్సిన అబ్స్టికల్ కోర్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఐ డోంట్ థింక్ నేను ఓన్లీ ఇది మా అంటే ఆర్మీ, నేవీ ఎస్టాబ్లిష్మెంట్స్లో చూశాను. ప్రైవేట్ ఎస్టాబ్లిష్మెంట్స్లో నేను ఇలాంటి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా నేను ఎక్కడ చూడలేదు. సో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ రియలీ elated to see such infrastructures which are available in such a not so developed location. I'm not saying not developed, but not so developed location. So దీన్ని ఉపయోగించుకోవాలి కిడ్స్, ఈవెన్ పేరెంట్స్, బికాజ్ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎన్ని లక్షలు ఇచ్చినా మీకు హైదరాబాద్ లాంటి చోట్ల దొరకదు. సెలెక్షన్స్ అవుతూ ఉంటాయండి జీవితంలో. ముందుకు నడుస్తూ ఉంటే కొంతమంది పడిపోతారు, కొంతమంది ముందుకు వెళ్తారు. సో పడిపోయిన వాళ్ళని చూడకూడదు కదా, మనం ముందుకు వెళ్ళే వాళ్ళని చూద్దాం. సో ఈ ఏరియాలో వాళ్ళందరికీ ఇది ఎంతో ఉపయోగపడాలి. మా టీబీఆర్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీలో అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దీనికి చాలామంది పేరెంట్స్ అలాగే స్టూడెంట్స్ వచ్చి దీన్ని విజయం చేసి పెట్టారు. ప్రాపర్ అవగాహన ఆర్మీ గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి, నేవీ గురించి కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషం. అలాగే చాలామంది రిటైర్డ్ ఆఫీసర్స్ వారి యొక్క గైడ్లైన్స్లో మన అలంపురం గ్రామంలో కూడా జాతీయ స్థాయి డిఫెన్స్ అకాడమీని అంటే టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ స్థాపించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా చదువుతో పాటు ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళతో పాటు కూడా మనం రిటైర్డ్ ఆఫీసర్స్, ఎస్ఎస్బిలో రిటైర్డ్ ఆఫీసర్ కూడా వాళ్ళ పూర్తి గైడెన్స్ మనకు ఉంటుంది. అలాగే సాక్షి దగ్గర, ప్రతిపాలన సాక్షి దగ్గర 2.5 ఎకరాల్లో మన ఎస్ఎస్బికి కావలసిన అన్ని హంగులతో కూడా ఆబ్స్టికల్స్ కావచ్చు, వేరేవన్నీ కూడా రన్నింగ్ ట్రాక్, మిగతా ఎన్డీఏ కావాల్సిన అన్ని రకాలైన సదుపాయాలతోటి బ్రహ్మాండంగా అక్కడ గ్రౌండ్ కూడా ప్రిపేర్ జరిగింది. ఇంత మంచి అవకాశం పిల్లల భవిష్యత్తు కోసం క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా చుట్టుపక్కల విద్యార్థులు అందరూ ఉపయోగించుకొని. ఈస్టర్ డే అనేది క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున యేసుక్రీస్తు పునరుత్థానాన్ని జరుపుకుంటారని, యేసుక్రీస్తు పునరుత్థానం క్రైస్తవ చరిత్రలో ఒక కీలకమైన సంఘటన. ఇది అతని దైవత్వానికి శతాబ్దాల క్రితం చేసిన ప్రవచనాల నేర్పునకు అంతిమ రుజువు కాగా ఈస్టర్ డేను పట్టణంలోని చర్చిల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక ప్రార్థనలు, బైబిల్ పఠనాలు గావించారు.
ఈ వేడుకల్లో క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాయ్ గుడ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మల్లిపూడి జాయ్బాబు ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక కొబ్బరి తోటలో ఉన్న జాయ్ డయాగ్నోస్టిక్స్ వద్ద వృద్ధులకు అన్నదానం వస్త్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ వైస్ చైర్మన్ ఎగిన నాగబాబు, డాక్టర్ జయరామకృష్ణ, సీతాలం ఆంజనేయులు, మల్లిపూడి జమాయమ్మ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. వారు జాయ్బాబు చేస్తున్న సేవలను అభినందించారు. నాగబాబు రెడ్డి చూడండి సార్. ఓకే. ఈస్టర్ పండుగ అంటే క్రీస్తు సిలువ వేసి మరణించిన తర్వాత సమాధి చేసిన తర్వాత 3వ రోజున మళ్ళీ మానవాళి మనుగడ కోసం మన ప్రజల కోసం తిరిగి లేచినటువంటి రోజు పునరుద్ధాన దినం అనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఏదైతే భగవంతుడు మానవాళి సంక్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం తన రక్తాన్ని సిందించి ఈ మానవాళి బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ప్రాణాలని త్యాగం చేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని మిత్రుడు జాయ్బాబు ఎప్పుడు ప్రభు కార్యక్రమం చేసినా ఏదైతే భగవంతుడు మనకు బోధించాడో సాటివారికి సాయపడే విధంగా అక్కడ సమాజంలో ఉన్నటువంటి పేదవారికి కానీ బలహీనులకు కానీ ఆసరా అందించే విధంగా ఎంతో కొంత తన వంతు సహకారాన్ని అందించే కార్యక్రమాలను చేపడతాం. భగవంతుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా జాయ్బాబు అమలు చేయడం జరుగుతుంది. ఆ విధంగానే ఈరోజు వృద్ధులకి అలాగే వితంతువులు కొంతమందికి ఇక్కడ బట్టలు, చీరలు ఇవ్వడం, అలాగే వారికి భోజన ఏర్పాట్లు కూడా చేయడం చాలా హర్షించదగినటువంటి విషయం. ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా జాయ్బాబుకి వారి కుటుంబ సభ్యులకి ఉండాలని, జాయ్బాబుని ఆదర్శంగా తీసుకుని ఎక్కడ ఏ రూపంలో ఉన్న భగవంతుని కొలిసినప్పటికీ ఆ భగవంతుని కార్యక్రమం వల్ల ఎంతో కొంతమందికి ఉపయోగం కలిగే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే భగవంతుడు కూడా సంతోషిస్తాడు. డిసెంబర్ 25న క్రిస్మస్ వస్తుంది, కానీ ఈస్టర్ ఫిక్స్డ్ డేట్ రాదు. మార్చి 21 తారీఖు తర్వాత పౌర్ణమి నాడు దాటాక ఫస్ట్ ఆదివారం నాడు ఈస్టర్ చేస్తారు. గుడ్ ఫ్రైడే నాడు సిలువ వేసినటువంటి క్రీస్తు ప్రభువు మళ్ళా ఆదివారం నాడు పునరుద్ధానం అవునాడుగా దాన్ని పండుగగా చేసుకుంటారు. అంటే క్రిస్మస్ అంత ఘనంగా చేయకపోయినా ప్రార్థన చేసుకొని సంతోషపడతారు. ఈ సందర్భంగా ఆయన కావాల్సింది చెప్పారు. జాయ్బాబు తన ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజ సేవ చేయడానికి వెనకాడుగా అనేది లేకుండా ఉన్న దాంట్లో ఉన్నది లేకపోయినా అప్పు తెచ్చి ఏదో కార్యక్రమాలు మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. తర్వాత పూర్ పీపుల్కి ఇలాగా వస్త్రాలు కానీ వేరే విధంగా కానీ పంచడం చేయడం ఆయన యొక్క అభిమానానికి, ప్రజల్లో ఉండేటువంటి ఏదన్నా చేయాలనే తపనకి ఆయనకు ఉండేటువంటి చాలా అభినందిస్తున్నాము. మన కొబ్బరి తోటలో జాయ్ డయాగ్నోస్టిక్స్ వద్ద ఈరోజు ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ఈరోజు మరి యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంకి మరి మన ముఖ్య అతిథిగా డాక్టర్ జయరామకృష్ణ గారు, అదేవిధంగా మన ప్రీతమ నాయకులు ఎగ్గిన నాగబాబు గారు, అదేవిధంగా సీతాలం ఆంజనేయులు గారు ఈ కార్యక్రమం ఇచ్చేసి ఉన్నారు. అదేవిధంగా దైవజనరాలు మా యొక్క తల్లి జమాయమ్మ గారు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉంటున్న మరి ఈ కొబ్బరి తోటలో ఉంటున్న వృద్ధులు, వితంతులు, బిడ్డలు అందరూ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మరి ఈస్టర్ పండుగ సందర్భంగా నేను ఈరోజు మరి కొంతమందికి వృద్ధులకి, వితంతులకి వస్త్రాలు, అన్నదానం వస్త్రదానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి 31 ఆదివారంతో ముగిసింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున బ్యాంకులు పనిచేయవు.
అయితే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగింపు రోజున ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించే బ్యాంకులు సేవలందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదివారం కూడా తమ ఖాతాదారులకు సేవలందించింది. పిల్లల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి తల్లిదండ్రులు వారిని బాగా చదివించాలని ప్రభుత్వ సబ్ డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఆర్ నాగబుజ్జి అన్నారు. రామన్నగూడెంలో తహసీల్దార్ బి మురళీకృష్ణ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం జరిగింది. ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, రామాంజనేయరాజు, రాము, వేణు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. శ్మశాన వాటిక ఆ రెండు కూడా ఆల్రెడీ మీకు శ్మశాన వాటిక తాత్కాలికంగా 15 చెట్లు ఒకటి ఇచ్చినందుకు తెలియజేశారు. అది ఎన్నికల కోడ్ కాబట్టి ఎన్నికల అనంతరం ఇది కూడా నేను ఆర్డీ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆర్డీ గారి ద్వారా ఇంకా ప్రభుత్వ పోళ్ల ప్రజ్ఞ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పుప్పాల పార్థ సోమనాథ్ 2024-25 సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతిలోకి అర్హత సాధించాడు. ఈ సందర్భంగా విద్యార్థికి కరెస్పాండెంట్ జీవి గిరిధర్ టీచర్లు అభినందనలు తెలిపారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ జిల్లా లోకల్ అడ్వైజర్గా గున్నాబత్తుల విజయ సత్యవతిని నియమించినట్లు జిల్లా చైర్మన్ లింగంపల్లి నాగమణికంఠ తెలిపారు. ఆదివారం జిల్లా ఈస్ట్ జోన్ కార్యాలయంలో జిల్లా వైస్ చైర్మన్లో నోచర్ల శ్రీనివాస్, శంకు నాగశేషు చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించడం జరిగింది. నేషనల్ చైర్మన్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకి నేను కృషి చేస్తానని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. భీమవరం నుండి కాశీ, అయోధ్యలకు పాదయాత్ర చేసిన అనంతలక్ష్మి ఆదివారం నాడు తాడేపల్లిగూడెం మీదుగా ద్వారకా తిరుమల పాదయాత్రగా వెళుతున్నారు. అలా పాదయాత్రగా వెళుతున్న అనంతలక్ష్మి చూసి యలమంచిలకు చెందిన ధర్మ సంస్థాపన మండలి అధ్యక్షులు జెడ్డు శ్రీనివాస్, ఉలుసు నాగలక్ష్మి, మద్దాల సీతాలక్ష్మి, మద్దాల రాణి, ఇంటి మంగరాజు, తాతపూడి శ్రీనివాసరావు, మద్దూరి విష్ణుమూర్తులు స్పందించి అల్పాహారం పెట్టి అనంతలక్ష్మికి శాలువాతో సత్కరించారు. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మన పుణ్యం కోసం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నాడు. ఆ వెతుక్కోవటంలోనే అన్నదానం, దేవాలయాలకి ఏదైనా సహకారం అందించడం, అలాగే ప్రతి ఒక్క తీర్థయాత్రలు చేయడం, ఆ భగవంతుని దర్శించుకుంటే మనం ఈ రోజున పుణ్యాన్ని సంపాదించుతాం అనే ఒక్క ప్రత్యామ్నాయాలన్నీ ఎత్తుక్కునే మన హిందూ బంధువు గోమాతను కూడా పుణ్యం కోసమే ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నాడు. కానీ మన హిందూ బంధువులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పుణ్యం కోసం గోమాతని పూజించడం కాదు. భగవంతుడు మన ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుణ్ణి మనం ఆ రూపాన్ని మాత్రమే దర్శించుతున్నాం. భగవంతుడు మనకు కనిపించడు. కానీ మన హిందూ బంధువులకి, మన హిందూ ధర్మానికి, మన సనాతన హిందూ ధర్మానికి, యావత్తు హిందూ సమాజానికి కూడా ఆ భగవంతుడు ముక్కోటి దేవతల రూపంలో ప్రతిరోజు కూడా మనం దర్శించుకునే భాగ్యాన్ని మన గోమాత రూపంలో మనకి అందించాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోయి గోమాతను కూడా పుణ్యం కోసం ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకుంటున్నామే తప్ప ఆ భగవంతుడే సాక్షాత్తు మనకి ప్రతిరోజు దర్శనమిస్తున్నాడు అనే సంగతి మర్చిపోతున్నాం. మన గోమాత ఈరోజు ప్రత్యక్ష దైవంగా మన హిందువులకు ఉంది. వల్లి మోహన్ యువజన సేవా సమితి అధ్యక్షుడు పఠాన్ వల్లి ఆధ్వర్యంలో ఆదివారం సేవా కార్యక్రమం నిర్వహించారు. 5 పేదలకు ఒక్కొక్కరికి 20 కేజీల చొప్పున బియ్యం, ఆయిల్ ప్యాకెట్స్, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జి మోహన్, యు భాస్కర్, సమర్పణరావు, సునీత, దినేష్, సుబాని, రాంబాబు, రంగారావు, సత్యనారాయణ, దానయ్య, శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. మోహన్ యువజన సేవా సమితి ఎల్లగ్రహారం ఇందిరాకాలనీ వద్ద స్థాపించడం జరిగింది. అలాగే ఈ సంస్థ స్థాపించిన తర్వాత ఇది 4వ కార్యక్రమం అండి. ఈరోజు రాజగురుగల్ప అపార్ట్మెంట్స్లో ఉన్న 5 వృద్ధుల పేదలకు బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది. ఇలాగే మా సంస్థ తరఫున 10-15 రోజుల చొప్పున ఒకసారి ఇలాగే అందజేస్తామని మా సంస్థ తరఫున నేను తెలియజేస్తున్నాను. యువజన సేవా కమిటీ ద్వారాగా మేము వృద్ధులు మరియు మహిళలకు ఒక 5 మందికి ఈరోజు ఇవి అందజేయడం జరుగుతుంది. కుంటాప్ చెట్టు దగ్గర నుంచి ఒక ఆమె
ఎల్ఎన్టీ లోపల నుంచి ఒకళ్ళు, అపార్ట్మెంట్స్లో 3. ఈ 5గురికి మా సేవా కార్యక్రమం ద్వారాగా ఒక 20 కేజీల రైస్ ప్యాకెట్, ఆయిల్ ప్యాకెట్, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమం మొదలుపెట్టి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో నెలకి 2 అద్దె చొప్పున 2 బొట్ల కింద 15 రోజులకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సేవా కార్యక్రమంలో వల్లి గారు ఎంతో కృషి చేసి ఆయన మా అందరినీ కలుసుకుని అందరినీ సంప్రదించి ఇలా చేయవలసిందిగా, ఇలా చేద్దాం, మనం 10 మందికి సహాయపడదాం, మనం ఏంటంటే మనకు కలిగిన దాంట్లోనే కొంచెం వాళ్ళకి కూడా ఎవరు లేని వాళ్ళకి సహాయం చేసి మనం అభివృద్ధి చెందాం, వాళ్ళకు కూడా మంచి చేద్దాం, వెనకాల అండగా సపోర్ట్గా ఒక భర్త లేని వాళ్ళైనా, ఒక బిడ్డలు లేని వాళ్ళైనా వాళ్ళందరికీ కూడా సహాయం మనం చేయగలుగుదాం ఏదో మనకున్న దాంట్లో అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఈ ఆదివారం కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, బంగాళాదుంపలు, టమోటాలు తదితర కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మార్కెట్లో కూరగాయల ధరలు అందుబాటులో ఉండడంతో అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. పెన్షన్లను వృద్ధుల ఇంటికి వాలంటీర్లు వెళ్లి ఇచ్చే విధంగా ఈసీ తన ఉత్తర్వులను పునరుద్ధరించాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు డిమాండ్ చేశారు. లేకుంటే మండుటెండలో పెన్షన్లు తీసుకోవడానికి వృద్ధులు ఇబ్బంది పడతారని ఆయన తెలిపారు. ఆ మేరకు ఆయన ఈసీకి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఈమెయిల్ వినతిపత్రం పంపించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.